అనసూయ. అవును, డబ్బు పోగొట్టుకోవడానికి తన టీంని తనే ఓడించుకోవడానికి రెడీగా ఉంది. కానీ ఆ టీంని గెలిపించడానికి మన మధు బరిలోకి దిగింది. పొరపాటు నువ్వు గ్రౌండ్ దగ్గరికి వచ్చావు, ఏ సమస్యలే, ఏ కాఫీ, ఏ టీ అన్నీతో అమ్మిస్తాం. ఈ ఛాలెంజ్ గొప్పకు నువ్వు ఓడిపోతే కబడ్డీ మానేసి జీవితాంతం మా అమ్మ కాళ్ళు నొక్కాలి. నాన్న చేతు, అమ్మా దాని కళ్ళు చూస్తుంటే మన ఒళ్ళంతా పుళ్ళు పడేలా, ఈ గ్రౌండ్ మొత్తం ఈడ్చేలా ఉంది. దాని బొంద, జడ్జీలు మనవాళ్ళమ్మా, గెలుపు మనదే. రాను రానన్నా నన్ను రెచ్చగొట్టి తీసుకొచ్చావు. నీ కొడుకు టీలు టిఫిన్లు అమ్ముకోమంటే నువ్వు పేలాలు పకోడీలు అమ్ముకోమన్నావు. జిల్లా కబడ్డీ ఛాంపియన్ అయిన నన్ను ఆట కాదు కదా, కనీసం కూత కూడా పెట్టలేనన్నావు. కంచి పట్టు చీర కట్టిన ఖడ్గమృగం అన్నావు. ఆ మాటలన్న అమ్మా కొడుకులిద్దరికి నేనేంటో రుచి చూపిద్దామని వచ్చాను. ఇంకా సేపట్లో నువ్వో నేనో తేలిపోతుంది. ఏమిటేమిటి, పోటీకి రాను అన్నా రెచ్చగొట్టి మిమ్మల్ని తీసుకొచ్చారండి? అవును. అంటే ఈ పోటీలో ఏదో తిరగాసి ఉందన్నమాట. తిరకాసేంటి? వద్దులేండి, ఆపోజిట్ టీం వాళ్ళకి అన్నీ చెప్పేశానని నన్ను వాళ్ళు తిడతారండి. ఇసుకలో వేసి తొక్కేస్తా. నీకేం భయం లేదు, నీకు నేనున్నాను. చెప్పు. ఏం లేదండి, ఏ పోటీ పెట్టినా జడ్జిలని కొనేసి గెలుపు తమ వైపు చెప్పించుకోవడం, ప్రైజ్ తమరే ఇప్పించుకోవడం అనసూయ గారికి అలవాటండి. అదే అలవాటుగా ఏంటి మమ్మల్ని లేనిపోను చెప్పి ఈ పోటీలు ఆపాలని చూస్తున్నావా? మేడం, నేనుండగా అది నీ వల్ల కాదు. మా సుజాత గారుండగా మోసం చేయడం మీ వల్ల కూడా కాదండి. శభాష్! విన్నారుగా, మీరు పెట్టిన జడ్జిలుంటే నేను ఈ పోటీలో పాల్గొన్నా. అంటే అంటే వాళ్ళు చాలా నిజాయితీ పరులు వదినా. అవును, అందుకే రాత్రి మా అత్తయ్య గారి దగ్గర 10,000 తీసుకున్నారు. నోరు ముయ్యాల్సింది వాళ్ళు కాదు, నువ్వు. అంతే కదా సుజాత గారు? అవును. మర్యాదగా జడ్జిల్ని తీసేయ్. తీసేస్తాను. కాకపోతే ఇప్పటికిప్పుడు కొత్త జడ్జిలంటే ఎక్కడ దొరుకుతారు వదినా? ఆ టవల్ కుర్రాడు నీ అల్లుడే కదా? అవును, అతనే ఈ పోటీకి జడ్జి. అయ్యో, ఏమండాయ్, మీరు జడ్జట? హైకోర్టు కా సుప్రీంకోర్టు కా? అయ్యో, ఈ కబడ్డీ పోటీలకండి. ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారు? వెళ్ళి టోపీ చెక్క సుత్తి తీసుకొస్తా. ఎందుకు? ఆర్డర్ అని కొట్టడానికి. మీరు కాస్త ముయ్యండి. ఆహా, సూపర్. చూసారుగా, జడ్జి అనగానే నల్ల కోటు చెక్క సుత్తి తెస్తానని వెళ్తున్నాడు. ఇంకేంది న్యాయం చెప్తాడు? అలాంటి అమాయకులైతేనే నిజాయితీగా తీర్పిస్తారు. మీలాంటి ముద్దుర్లైతే మీరే గెలుస్తారు. అందుకే ప్రేమన్నయ్యే ఉండాలి కదండి? అలాగే ఈ అమ్మాయి కూడా మరో జడ్జిగా ఉండాలి. థ్యాంక్స్ ఆంటీ. దాన్ని జడ్జిగా పెడుతుంటే మీకు హుషారు వచ్చేసిందంటే? కుర్రపిల్ల కదా, ఆ మాత్రం హుషారు లేకపోతే నన్ను ముసలి జడ్జి అనుకుంటారు. అందుకే
మరీ ఎక్కువగా మెలికలు తిరిగిపోకండి, ఊడిపోద్ది. ఏందది? టవలు. దా